ఈరోజు సివిల్ సప్లైస్ కమిషనర్ గారు అట్లాగే ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మా డీలర్ల ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తరఫున మేము సంఘ నాయకులుగా ఈరోజు జాయింట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మాకున్న సమస్యలని కమిషనర్ గారి దృష్టిలో పెట్టాము. ఆయిల్ కంపెనీల ముందు కూడా పెట్టడం జరిగింది. ఆయిల్ కంపెనీ వాళ్ళని లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏదైతే అమ్మకాలు జరిగినాయో ఆ అమ్మకాలకు ఒక 10% గ్రోత్తో మాకు ఆయిల్ సప్లై చేయమని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మేము లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏదైతే అమ్మకాలు ఉన్నాయో దానికి 10% గ్రోత్తో మీకు సప్లై చేస్తామన్నారు. ఎక్కడైతే డ్రై అవుతున్నాయో ఆ డ్రై అయిన బంకులు కూడా లేకుండా చూడాలని కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, దానికి కూడా ఆయిల్ కంపెనీల వాళ్ళు స్పందించి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. భవిష్యత్తులో నాకు తెలిసినంతవరకు ఎక్కడ ఏ అవుట్లెట్ కూడా డ్రై అవ్వకూడదనేది కమిషనర్ గారు చెప్పిన ఉత్తర్వులు. ఇవాళ అంటే మాకు ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి సప్లై కరెక్ట్గా లేదని, 3 రోజులకు లోడ్ ఇస్తున్నారని మేము వారి దృష్టిలో పెట్టాము. అలాంటి సిచ్యువేషన్ లేకుండా వినియోగదారులకి, రైతులకి ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకూడదనేది కమిషనర్ గారు చెప్పిన అంశం. ఇవాళ బల్క్లో ఇంతకుముందు ప్రైవేట్ ప్లేయర్స్ చాలామంది రేట్ తక్కువకి ఇచ్చి వాళ్ళు సప్లై చేయడం జరిగింది. బయట నుంచి తీసుకొచ్చారు, బయట రాష్ట్రాల నుంచి. అవన్నీ కూడా ఆగిపోయినాయి ఇవాళ. ఎందుకంటే 20 నుంచి 50 రూపాయలు రేటు వేరియేషన్ మూలన అవన్నీ ఆగిపోయినాయి. వాళ్ళంతా కూడా లారీలు తీసుకుని మా దగ్గరికి వస్తున్నారు, లారీల్లో కొట్టించుకోవడానికి, వీటన్నిటికీ. దాని మూలాన కూడా కొంత వాల్యూమ్స్ పెరిగినాయి కొన్ని ఏరియాల్లో. అందుకని సప్లై కూడా అవుతుందనేది చెప్తున్న మాట. ఈ రోజు సమావేశంలో మొత్తం సమస్య అంతా కూడా సాల్వ్ అవుతుందని చెప్పి అనుకోవచ్చు. ఇవాళ జరిగిన దీంట్లో మాత్రం తప్పనిసరిగా కలెక్టర్లుగా, జిల్లా కలెక్టర్లు కానీ, మానిటరింగ్ కానీ, మా వైపు నుంచి కానీ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది డీలర్లకి. ఈ టోల్ ఫ్రీలో మీరు ఎప్పుడైనా సరే మీకున్న సమస్యని తెలియజేస్తే 1967కి డీలర్లని తెలియజేయమన్నారు. ఎక్కడైతే డ్రై అవుట్ అవుతుందో అవన్నీ కూడా తెలియజేస్తే వాళ్ళకి ఆయిల్ కంపెనీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయిల్ ఇప్పిస్తామని చెప్పి కూడా కమిషనర్ గారు చెప్పారు. అట్లాగే కలెక్టర్లు